ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ చంద్రగిరి నియోజకవర్గం రావణ కాష్టాన్ని తలపిస్తోంది. చిత్తూరు జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గమైన చంద్రగిరిలో రోజు ఏదో ఒక కారణంతో చెలరేగుతున్న అల్లర్లు హద్దులు దాటి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి అనుచరులు రాత్రి 2 చోట్ల దౌర్జన్యానికి దిగారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైకాపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి దిగారు. తిరుపతి గ్రామీణ మండలం కొత్తూరులో ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న సిబిఎన్ ఆర్మీ కార్యకర్తలపై దౌర్జన్యం చేశారు. వైకాపా తరపున ప్రచారం చేయాలని, లేకపోతే ప్రాణాలు దక్కవంటూ తమను విచక్షణారహితంగా కొట్టారని సిబిఎన్ ఆర్మీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ దాడిలో మొత్తం 5 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రాపురం మండలంలో విధులు ముగించుకుని ఇంటికి ప్రయాణమవుతున్న గుర్రప్ప అనే మీడియా ప్రతినిధిపైన వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ 2 సంఘటనల్లో బాధితులను తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రచారం బదామని పిల్లలందరూ పిలుస్తూ ఉంటే సంతోషంగా బదామని పోయినాము. కొత్తూరులో అకస్మాత్తుగా వైసీపీ మనుషులు వాళ్ళు వచ్చి మమ్మల్ని అటాక్ చేసి మమ్మల్ని కొట్టి బీరు బాటలు, కట్లు, రాడ్లు, కత్తులతో మమ్మల్ని ప్రాణం తీస్తామని బెదిరించారు. గుడ్డలు తీయండి, మా గుడ్డలు వేసుకోండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని అన్నారు. 4 కుట్లు బండి, నాతో పాటు 5 మందిని కొట్టినారు. వాళ్ళకి ఒకటి కాలు ఇరిగిపోయింది, ఇంకొకటికి తల పగిలిపోయింది, ఇంకొకటికి అదే విధంగా భుజము తల పగిలింది. పెద్ద మనిషిగా ఆయన వచ్చి ఎందుకయ్యా కొట్టుకుంటున్నారని చెప్పేసి ఆయన తోస్తా ఉంటే ఆయన పట్టుకొని రాడ్లతో బ్యాట్లతో కొట్టి ఈ విధంగా చేశారు. వాళ్ళు సుమారుగా 20-25 మంది ఉంటారు బయట వాళ్ళు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ఆసుపత్రికి వెళ్లి కార్యకర్తలను పరామర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న దాడులపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. తమ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. ఆర్సీపురం మండలంలో గుర్రప్ప అన్న మీడియా సోదరుడు, వాళ్ళ కుటుంబం తెలుగుదేశం పార్టీ సానుభూతి వాళ్ళు. అతను డ్యూటీ ముగించుకుని వెళ్లేటప్పుడు రోడ్డు అడ్డంగా నిలబెట్టి అతను ఒక 4-5 మంది వ్యక్తులు కొట్టడం జరిగింది. అతను భయభ్రాంతులే పారిపోయి ఇంకో 2 వీలర్లో దిగొస్తే కూడా ఇన్నోవాలు అడ్డగించి మళ్ళా కొట్టడం జరిగింది. తిరుపతి రూరల్ మండలం కొత్తూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రచారం ముగించుకొని సిబిఎన్ ఆర్మీ టీషర్ట్స్ వేసుకుని వెళ్తుంటే ఇక్కడ ఖాళీ స్థలంలో హఠాత్తుగా వచ్చి 10 మంది సుమారు వీళ్ళపైన దాడి చేయడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా సీజ్ చేశారు. ఖాళీ బీరు బాటలు, కత్తులు, రాడ్లు, క్రికెట్ సంబంధించిన బ్యాట్లు, సిబిఎన్ ఆర్మీ షర్ట్లు తీయండి, మా చెవిరెడ్డి షర్టు, మా జగన్మోహన్ షర్ట్ వేసుకుని కొట్టడం జరిగింది. ఎక్కడ తెలుగుదేశం పార్టీ సాలిడ్ ఉండే విలేజ్లో ఒక ప్లాన్ ప్రకారం కొట్టించి తిరిగి ఎస్సీ కేసులు పెట్టిస్తున్నారు. కారణం ఏమంటే రేపు బూతుల దగ్గర ఏజెంట్లుగా ఇంపార్టెంట్ లీడర్లు ఉండకూడదు, ఏజెంట్ ఉండకూడదు అనే ఉద్దేశంతో దీన్ని మేము 2 రోజుల ముందే ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాల్సింది, ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఒకటి చంద్రగిరి ప్రజలకు అందరూ కూడా చేతులెత్తి కోరేది, మనకి రౌడీ రాజ్యం కావాలన్నా, ప్రశాంత వాతావరణం కావాలన్నా మనం తెలుసుకోవాలి. వారం క్రితం చంద్రగిరి మండలంలోని ముంగలిపట్టు గ్రామంలో వైకాపా కార్యకర్తలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దూషించారు. అక్కడి మహిళలు చెవిరెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు. గ్రామంలో బైఠాయించారు. పులివర్తి నాని వెళ్లి నచ్చజెప్పడంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగింది. దాడులతో పాటు తాయిలాల పర్వాన్ని వైకాపా కొనసాగిస్తోంది. ఆ పార్టీ కార్యకర్తలు గడియారాలు, నూతన వస్త్రాలు, నగదు, మద్యం జోరుగా పంచిపెడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఓవైపు ప్రలోభాలు, మరోవైపు ప్రత్యర్థులపై దాడులే గెలుపు కోసం చెవిరెడ్డి అనుసరిస్తున్న మార్గమని తెలుగుదేశం కార్యకర్తలు చెబుతున్నారు.